హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అని ఒక సభ పెట్టి, ఆ సభలో మాట్లాడిన చాలా అంశాల గురించి ఆయన మాట్లాడి తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీష్, తర్వాత పక్కనే ఉన్న తమిళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా తమిళ్లో కూడా మాట్లాడారు. సో అందులో ప్రధానంగా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏవైతే నేను పబ్లిక్ ఒపీనియన్లో ఆర్ పబ్లిక్ డొమైన్లో అనలైజ్ చేసి పెట్టాలనుకుంటున్నానో ఆ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుంటున్నాను. సో ఆ పాయింట్ని 1 by 1 కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. హోప్ఫుల్లీ మీరు అందరూ చూసి ఈ వీడియోని మీ ఒపీనియన్ని పర్టికులర్లీ ఈ పర్టికులర్ వీడియోకి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి. ఓకే, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. సో వారాహి డిక్లరేషన్ అన్నారు. సో వారాహి డిక్లరేషన్ అని స్టార్ట్ చేసిన క్రమంలో ఆయన ఫస్ట్ చెప్పిన మాట, 100 రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటికి రాలేదు, కేవలం అభివృద్ధి, సంక్షేమము, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలనే దాని మీదే ఆలోచిస్తూ ఉన్నాం మా ప్రభుత్వం అని చెప్పారు. సంక్షేమము అంటే కేవలం ఒక పెన్షన్ పంచడమేనా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అభివృద్ధి అంటే, అభివృద్ధి కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ 2024 జూన్లో ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? తర్వాత ఇంకొక పెద్ద భూటకమైన మాట చెప్పిన మాట ఏంటంటే, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలని పనిచేస్తున్నాం అన్నారు. మీరు ఇచ్చిన బాబు సూపర్ 6 గ్యారంటీల్లో ఉన్న 6 గ్యారంటీల ప్రస్తావన ఎక్కడుంది? వాటి గురించి ప్రస్తావన ఎక్కడన్నా మీరు మొదలు పెట్టారా? అసలు ఆ గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ అన్నా ఈ మధ్యకాలంలో ఇంప్లిమెంట్ చేశారా? ఇన్ ఫ్యూచర్లో ఎప్పటి నుంచి చేస్తారో ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా? మరి ఏది చెయ్యనప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనే ఈ బూటకప్ మాటను మీరు ఎలా చెప్తారు? ఇక్కడ ఇంకొక అంశము, మీరు ఇంకోటి జనసేన పర్స్పెక్టివ్ నుంచి మీరు పర్సనల్గా తయారు చేసుకున్న షణ్ముఖ వ్యూహం ఎక్కడ? యువతకు ఉపాధి అవకాశాలు, యువతను ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాలని షణ్ముఖ వ్యూహం మీరు రాసుకున్నారు, మీరు పర్సనల్గా. దాని గురించి ప్రస్తావన ఎక్కడా లేదు. సో ఇక్కడ అభివృద్ధి, సంక్షేమము, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇలాంటి భూటకప్ మాటలు మాట్లాడి, అది కూడా దేవుడు మాలలో ఉండి, దేవుడి దీక్షలో ఉండి, దేవుడి కాళ్ళ దగ్గరుండి మాట్లాడుతున్నానని చెప్పి ఇన్ని బూటకప్ మాటలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? తర్వాత మీరు మాట్లాడిన ఇంకొక మాట, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని నిత్యం ఆలోచిస్తున్నామని అంటున్నారు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీలో ఉంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు కాదు. మీరు రకరకాల దీక్షలను అడ్డం పెట్టుకొని, దేవుళ్ళను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేసేవారు కాదు. మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీరు నిజంగా కానీ ఉంటే మీరు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా రావాలా, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలని ఆలోచించేవాళ్ళు, రాష్ట్రంలో బెటర్ పాలసీస్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన మీలో ఏమాత్రం ఉంటే రాష్ట్రంలో మొట్టమొదటి పాలసీగా ఒక లోపభూయిష్టమైన ఇసుక పాలసీ వచ్చేది కాదు. ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం పాలసీతో వచ్చేవాళ్ళు కాదు. అసలు రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన మీరు ఏ కోశానా లేదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ. రాష్ట్రం ముందుకెళ్ళాలంటే బెస్ట్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్కి ఉండాలి, బెస్ట్ పాలసీ ఫర్ ద ఎడ్యుకేషన్ ఉండాలి, బెస్ట్ పాలసీ ఫర్ ద హెల్త్ సెక్టర్ ఉండాలి, బెస్ట్ పాలసీ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి ఉండాలి, బెస్ట్ పాలసీ ఫర్ అగ్రికల్చర్కి ఉండాలి. ఈ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చారా మీరు? ఈ పాలసీలు, బెస్ట్ పాలసీలు ఏం తీసుకురాకుండా రాష్ట్రం ముందుకెలా వెళ్తుంది? అంటే రాష్ట్రం ముందుకెళ్ళే ఒక్క పనన్నా చేశారు ఈ 100 రోజుల్లో మీరు? మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు లేనిపోని తెలియని యొక్క మత రంగు యొక్క పులిమే ప్రయత్నం చేస్తున్నారు మీరు, బీజేపీ చేతిలో పప్పెట్గా మారిపోయి. తర్వాత ఇంకొక అంశము, దశాబ్ద కాలం నేను అవమానాలు పడ్డాను, ఎప్పుడూ మాట్లాడలేదు, ఎప్పుడూ గట్టిగా దశాబ్ద కాలంలో అవమానపడితే మిమ్మల్ని అత్యంత ఘోరంగా అవమానపరిచిన టీడీపీతో అంటగాగారు కదా మీరు, అంట కాగుతున్నారు కదా. వాళ్ళతో పొత్తులో ఉంటే కానీ గెలవలేని పరిస్థితిలో మీరు దిగజారారు కదా. మిమ్మల్ని అవమానపడ్డ వాళ్ళతో, అవమానపరిచిన వాళ్ళతో ఉంటూ నన్ను అవమానపరిచారు. ఎవరు అవమానపరిచారు? రాష్ట్ర ప్రజలు అవమానపరిచారా? లేకపోతే రాష్ట్ర ప్రజలు నిన్ను 2019 ఎన్నికల్లో 2 ప్రాంతాల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో చిత్తుగా ఓడించారని ప్రజలు అవమానపరిచారని ఫీల్ అవుతున్నావా నువ్వు?
లేకపోతే 2019లో పొత్తులో పోటీ చేసినప్పుడు 130 పైచిలుకు స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఒక్క సీటు ఇచ్చి అవమానపరిచారని ప్రజల గురించి మాట్లాడుతున్నావా? అవమానపరచడం అంటే ఏంటి? ఏ విషయంలో నిన్ను అవమానపరిచారు? అవమానపరచడం అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి టీవీల్లో పెట్టిన డిబేట్స్, అది కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే ఛానల్లో పెట్టిన డిబేట్స్ గురించి మాట్లాడాలా? లేకపోతే పదే చెప్తూ ఉంటావు కదా, నా తల్లిని దూషించారు టీడీపీ, నా తల్లిని దూషించారు టీడీపీ వాళ్ళు అనేసి, దాని గురించి మాట్లాడాలా? ఏ విషయంలో మిమ్మల్ని అవమానపరిచారో క్లారిటీగా చెప్పాలి కదా. అయినా మిమ్మల్ని అవమానపరిచేది రాష్ట్రాన్ని అవమానపరిచినట్టు కాదు కదా. తర్వాత ఇంకొక అంశం ఈయన చెప్పేది, లడ్డూతో స్టార్ట్ చేశారు. లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి సనాతనం అంటారు. తర్వాత టీటీడీలో జరిగిన రకరకాల అవమానాలు అంటారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన రకరకాల అంశాల్లో టీటీడీలో అవకతవకలు జరిగినాయి అంటారు. మీరు లడ్డూతో స్టార్ట్ చేసి లడ్డూ దగ్గర రాకుండా వేరే మతాలను ఎందుకు లాగుతున్నారు? అసలు ఫస్ట్ నుంచి నా కన్సర్న్ అదే. లడ్డూతో స్టార్ట్ అయింది, లడ్డూతో ఎండ్ అవ్వాలి. మీరు రకరకాల భారతదేశంలో ఉన్న మతాలన్నింటినీ ఎందుకు లాగుతున్నారు? అది కదా. తర్వాత మీరు ఇంకొకటి, 11 సీట్లకు కుదించిన బుద్ధి రాలేదు అంటే, టీటీడీ లడ్డు విషయంలో 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదు అంటున్నారే. 11 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళ బుద్ధి ఏం మారాలి, ఏం చేయాలి? అసలు 11 సీట్లు వచ్చిన వీళ్ళు మారలేదు, వీళ్ళు చేసే పనుల్లో మార్పు రాలేదంటే వాళ్ళు పరిపాలనలో లేరు కదా. వాళ్ళ పనితీరు గురించి మనం మాట్లాడేదానికి, పరిపాలనలో ఉంది మీరు, అధికారంలో ఉన్నది మీరు, ఎక్కువ సీట్లు వచ్చి గెలిచింది మీరు. ఎక్కువ సీట్లు వచ్చి గెలిచి మీరు అధికారంలో ఉండి వాళ్ళ పనితీరులో మార్పు రాలేదంటారేంటి? ఓడిపోయిన వాళ్ళ గురించి మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని ప్రజలు గద్దెనెక్కిస్తే మీరు రాష్ట్రంలో మత రాజకీయాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి ఒక పని చేశారో చెప్పండి మీరు. తర్వాత ఇంకొక అంశం ఈయన మాట్లాడేది, ఇది ఎలక్షన్ టైం కాదు, ఇది సినిమా టైం కాదు, కాదంటాడు. కానీ అక్కడ అల్లా రెఫరెన్స్ తీసుకొచ్చి అల్లా గురించి ఒక చిన్న మాట వినిపిస్తే ఇస్లాం వాళ్ళు అందరూ ఆగిపోతారు, ముస్లిమ్స్ అందరూ సైలెంట్గా వింటారంటారు. కానీ మీరు చెబితే అక్కడ కింద గగ్గోలు పెడుతుంది మీ అభిమానులు కదా. అసలు కంట్రోల్ తప్పి బిహేవ్ చేసేది మీ అభిమానులు కదా. మీరు వేరే వాళ్ళ రెఫరెన్స్, వాళ్ళలో డిసిప్లిన్ ఉంది, కనీసం మీ అభిమానులలో ఆ డిసిప్లిన్ కూడా లేదు కదా. ఆ డిసిప్లిన్ లేదని మీరు చెప్పకనే చెప్తున్నారు, కానీ కింద ఉన్న మీ అభిమానులకు అర్థం కావట్లేదే. ఇది సినిమా ఫంక్షన్ కాదంటారు, రాజకీయ ఫంక్షన్ కాదంటారు, కానీ మీరు అక్కడ మాట్లాడిందంతా రాజకీయమే కదా. రాజకీయం కాకుండా ఇంకేం మాట్లాడారు? రాజకీయానికి మతం యాడ్ చేసి మీరు మాట్లాడింది మత రాజకీయాలు అక్కడ. తర్వాత ఇంకొకటి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలో తెలియదు, ఎప్పుడు అభినందించాలో తెలియదు అంటారు. నిజంగా మీ అభిమానులు కాదు, నిజంగా తెలియదండి. నేను మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు డాష్ మీద నేను చూసాను, మీరు మాట్లాడుతున్న మాటలు కావాలి అసలు నాన్ సింక్లో ఉంటారు కింద. మీరు ఏం మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని అభిమానులు మీ అభిమానులు. తర్వాత ఇంకొక అంశము, సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం వాళ్ళతో గొడవ పడేదానికి వచ్చానంటారు మీరు. సార్, మీరు సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాను అని చెప్పిన వాళ్ళతో గొడవ పడేదానికి వచ్చాను అనే భావన నిజంగా మీలో ఉంటే మీరు వెళ్ళాల్సింది తమిళనాడులో చెన్నై వెళ్ళి ఉదయనిధి, అక్కడ డిప్యూటీ సీఎంగా మీకు ఈక్వల్ పొజిషన్లో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్తో మీరు గొడవ పడాలి. కానీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళతో గొడవ పడేదానికి వచ్చిన మీరు తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి వచ్చినట్టు ఉంది తప్ప అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడారా? సనాతన ధర్మం వైరస్ లాంటిది, దీన్ని వైరస్ని చంపేయాలని చెప్పింది ఎవరు? తమిళనాడు అతను చెప్పారు. మీరు గొడవ పడాలనుకుంటే తమిళనాడు వెళ్ళి ఉదయనిధి స్టాలిన్తో గొడవ పడండి, దట్స్ ఫైన్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ మాట ఎవరు చెప్పలేదు కదా. మీరు టైమ్ అండ్ అగైన్ సనాతన ధర్మం వైరస్ లాంటి సనాతన ధర్మాన్ని చంపేయాలని ఎవరో చెబితే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకు రుబ్బుతున్నారు? అసలు మీ మతలబేమిటి? సనాతన ధర్మం అని పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు సనాతన ధర్మం ఒకటే పాట పాడుతున్నారు. ఆ పాట మీరు టైమ్ అండ్ అగైన్ ఆంధ్రప్రదేశ్లో పాడేదానికి కారణం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో క్లియర్గా ఒక మతపరమైన డివిజన్ తీసుకురావాలని పూనుకున్నారా మీరు అనేది మీరు క్లియర్గా చెప్పండి. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక కపట నాటకం వేస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని. ఏమన్నంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే సూడో సెక్యులర్ అంటారు మీరు.
అసలు మిమ్మల్ని మించిన సూడో సెక్యులర్ ఎవరు లేరని నా పర్సనల్ అభిప్రాయం అది. ఎందుకంటే మీరు 2019 ఎన్నికల్లో మీరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు సూడో సెక్యులర్సు లేకపోతే సనాతన ధర్మానికి వ్యతిరేకులు అనే మాట చెప్తున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకుల గురించి రెఫరెన్స్ మీరు మీ అన్న నాగబాబు చాలాసార్లు ఇచ్చారు. సనాతన ధర్మం మా ఇంట్లో మా నాన్నమ్మ దీపారాధన వెలిగిస్తే అందులో సిగరెట్ కాల్చుకొని దేవుడు లేడు దయ్యం లేడని వెళ్ళేవాడని మీ నాన్న గురించి మీరే చెప్పారు. అండ్ మీరు ఒకానొక స్టేజ్లో వివేకానందుల వారు రిఫరెన్స్ తీసుకొని వెళ్తున్న దారిలో తిండి లేకపోతే బీఫ్ ఒకటే ఉంటే బీఫ్ తిని వెళ్తాను తప్ప ఇది బీఫ్ అని ఆగిపోనని చెప్పి మీరే అన్నారు. అండ్ ఒకానొక స్టేజ్లో మీరు అన్న మాట చెప్తున్నాను, నేను పూజించే దేవుడికి ఆకారం లేదు, నేను నిరంకారాన్ని పూజిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సనాతనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విగ్రహారాధన ఎక్కడి నుంచి వస్తుంది? నిరంకారానికి మీరు కట్టుబడి ఉన్నారా? లేకపోతే అప్పుడు చెప్పింది నిరంకారాన్ని పూజిస్తానని చెప్పింది తప్ప, లేకపోతే ఇప్పుడు సనాతనం అని చెప్పి రాజకీయం చేస్తుంది బూటకమా? సనాతనాన్ని ఇప్పుడు సనాతనం అయితే అప్పుడు చెప్పిన నిరంకారం తప్పై ఉండాలా, లేకపోతే అప్పుడు చెప్పిన నిరంకారం రైట్ అయింటే ఇప్పుడు చెప్తున్న సనాతనం అనేది నాటకమైనా ఉండాలా? ఏదో మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు గతంలో మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారేమో, లేకపోతే ప్రజలు మర్చిపోయారని ఒక ట్రాన్స్లో ఉండి ప్రజలు నేను ఎప్పుడు ఏది చెప్పానని మర్చిపోయారని భ్రమల్లో ఉండి చేస్తున్నారు. కొంచెం క్లారిటీ ఇవ్వండి నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడన్నా కానీ. తర్వాత నేను ఇక్కడికి నాట్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన, కానీ యాజ్ ఎ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ, హిందూగా వచ్చాను, భారతీయుడిగా వచ్చాను అంటున్నారు. సరే, ఎక్కడి నుంచి వచ్చాయి సార్ ఈ పదాలు? మీ దగ్గర ఉన్న ప్రోటోకాల్ మొత్తం డిప్యూటీ సీఎంకు ఉండే ప్రోటోకాల్ ఉంది. మీరు అక్కడ మాట్లాడింది జనసేన పార్టీ ప్రెసిడెంట్ గాను లేకపోతే ఒక డిప్యూటీ సీఎంగానే మాట్లాడారు. పేపర్లో పవన్ కళ్యాణ్ మాట్లాడని రాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే వస్తుంది తప్ప సనాతన ధర్మ సంరక్షకుడు పవన్ కళ్యాణ్ అని రాదు. ఇక్కడికి ఇలా రాలేదంటే కుదరదు. మీరు వక్ర భాష్యాలు చెప్పొద్దు. వక్ర భాష్యాలు చెప్పి ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు, మిస్లీడ్ చేయొద్దు. మీరు అక్కడికి వెళ్ళింది మేబీ మీరు భారతీయుడిగా వెళ్ళుండొచ్చు, కానీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళారు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ కానీ వెళ్ళారు. వక్ర భాష్యాలు వద్దు. మీరు ప్రజల్ని ఒక మతం ట్రాన్స్లోకి బీజేపీ వేసిన ఒక వలలో చిక్కుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని మతం అనే ఒక ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది మీరు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతనం. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతనం. ఎస్, కానీ మీరు చూపించారు కదా. మీరు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎక్కడ చూపిస్తారు? మీరు వేరే మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టే మనిషి కదా. మీలో ఉన్న నిజమైన ఒక మనువాది బయటకు వచ్చి వేరే మతాల మీద విష ప్రచారాన్ని చేస్తున్నాడు కదా. బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మీలో భిన్నత్వాన్ని, ఏకత్వం అనే ఒక ఆ పర్టికులర్ లైన్ని, అంత అద్భుతమైన లైన్ని గౌరవించే లక్షణం మీలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉంటే తిరుపతి లడ్డు అనే అంశాన్ని చాలా నీట్గా డీల్ చేసి కల్ప్రిట్స్ని మీరు పనిష్ చేసేవాళ్ళు. ఇంత రచ్చ చేసి అన్ని మతాల్ని కలగలిపి మత కలహాలు సృష్టించే ప్రయత్నం మీరు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఇంకొకటి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నేను నోటీస్ చేసింది, జనరల్గా మీ మీటింగ్స్లో మీరు మాట్లాడుతూ ఉంటే కింద నాన్ సింక్లో ఉండే ఈ బ్యాచ్ అంతా మీ అభిమానులు గగ్గోలు పెడితే ఊగుతూ ఉంటారు. ఈరోజు మీరు మాట్లాడినప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళకు 80% పీపుల్కి ఇంగ్లీష్ అర్థం కాల. మీరు హిందీలో మాట్లాడితే అక్కడున్న 90% పీపుల్కి హిందీ అర్థం కాల. మీరు తమిళ్లో మాట్లాడితే అక్కడున్న 70-80% పీపుల్కి ఆ తమిళ్ అర్థం కాల. సో గమ్మున ఉండిపోయారు వాళ్ళు. అసలు ఎందుకు వచ్చామరా నాయన ఈ మీటింగ్కి, నేం మాట్లాడుతున్నారని ట్రాన్స్లో ఉండిపోయారు అక్కడ. అండ్ మీరు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మీరు ఇదే బుక్కుని మీరు ఇదే బుక్ని తీసుకొని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీరు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇదే బుక్ని తీసుకొని వెళ్ళారు. నిజం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా గుంటూరు శేషేంద్ర శర్మ గారి యొక్క బుక్కు బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని ఉండుంటే మీరు ఒక మానవతావాదిలా ఉండేవారు, కానీ మీరు ఒక మనుధర్మవాదిగా మాత్రం మారేవాళ్ళు కాదు. మీరు మనుధర్మాన్ని ఇంత బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. నిజంగా చెప్తున్నాను నేను, గుంటూరు శేషేంద్ర శర్మ గారి రెఫరెన్స్ని ఆధునిక మహాభారతం అనే ఒక పుస్తకాన్ని రెఫరెన్స్గా తీసుకునే అర్హతే లేదు మీకు అసలు. తర్వాత మీరు మాట్లాడింది ఇంకోటి, మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీకి కావాల్సిన ఉత్తరప్రదేశ్లో ఒక యోగి ఆదిత్యనాథ్లా
తెలంగాణలో ఒక బండి సంజయ్లా, తమిళనాడులో ఒక అన్నమలై లెక్క, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీలో ఒక రంగస్థలం అన్నట్టు దొరకల వాళ్ళకి బీజేపీ తరఫున. కానీ ఒక బీజేపీలో పొత్తు పార్ట్నర్గా మీరు దొరికారు సార్. వాళ్ళ మ్యూజిక్కి పర్ఫెక్ట్, వాళ్ళ ట్యూన్స్కి పర్ఫెక్ట్ డ్యాన్స్ వేసేదానికి. మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలేంటి, ఎన్నికల ముందు మీరు చెప్పిన సాఫ్ట్ థింగ్స్ ఏంటి, ఇప్పుడు మాట్లాడితే మతం తప్ప సనాతనం తప్ప ఇంకోటి మాట్లాడారంటే మీరు అసలు మీరు డిప్యూటీ సీఎం అయింది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లేదానిక, సనాతనం గురించి మాట్లాడేదానిక? అసలు మీరు నిజంగా ఇంత సనాతనం గురించి మాట్లాడే వాళ్ళైతే, ఇంత హైందవ ధర్మం గురించి నెత్తినెక్కించుకున్న వాళ్ళైతే ఎలక్షన్ ర్యాలీస్లో జానీ మాస్టర్ని పక్కన ఎందుకు పెట్టుకున్నారు మీరు? నా సెక్యూరిటీలో ఎక్కువ మంది అత్యధికులు ఇస్లాం మతాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారని ఎందుకు చెప్పారు? నిజంగా మీలో ఇంత సనాతనవాది ఉండి ఉంటే ఇది ఎలక్షన్ ముందు ఈ రంగు ఎందుకు బయట పెట్టలేదు? తర్వాత ఇంకొక అంశం మీరు మాట్లాడింది, కల్తీ నెయ్యి వాడిన లడ్డు అయోధ్యకు పంపారన్నారు. అంటే అయోధ్యలో కల్తీ నెయ్యి వాడిన లడ్డులు ఎప్పుడు పంపారు? అయోధ్య ఆలయం ఎప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎక్కడ జరిగింది అక్కడ అయోధ్యలో? సమ్వేర్ బిఫోర్ ఎలక్షన్ కదా. కానీ మీ దగ్గర కల్తీ జరిగిందని మీకు జూలైలో తెలిసింది కదా. జూలైలో తెలిసి దాన్ని మీరు సెప్టెంబర్లో రాజకీయ అవసరాల కోసం బయటికి తీసుకొచ్చారు కదా. మరి జూలైలో కల్తీ జరిగితే అంతకుముందు జరిగిన ఎపిసోడ్లో కూడా జరిగిందని ఎలా అంటారు? అందుకే కదా సుప్రీంకోర్టు మిమ్మల్ని చివాట్లే పెట్టింది. కల్తీ జరిగిందని తెలిస్తే ఆ లడ్డూలను ఎక్కడన్నా ల్యాబ్ టెస్ట్కి పంపించారా? దాని దగ్గర మీ గవర్నమెంట్ తరఫున మీ ఆస్థాన లాయర్ లూత్రా దగ్గర సమాధానం లేదు కదా. తర్వాత ఇంకొక అంశము మీరు మాట్లాడిన దాంట్లో రాహుల్ గాంధీ గురించి అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు నాచ్ గానా అనేసి ఒక కామెంట్ చేశారన్నాడు. అసలు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? ఒక స్వాతంత్ర సమరయోధుడు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను. భారతదేశానికి మొట్టమొదటిసారి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను. ఈ దేశం కోసం ప్రధానమంత్రిగా ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ గారికి మనవడు ఆయన. మీరేదో చెప్పారు కదా, ఈస్ట్ పాకిస్తాన్ లిబరేషన్ జరిగిన తర్వాత ఒక సెక్యులర్ దేశంగా కాకుండా ఇస్లామిక్ దేశంగా ఏర్పరచుకున్నారనేసి. ఈస్ట్ బంగ్లాదేశ్ని లిబరేట్ చేయించిన ధీర వనిత ఇందిరాగాంధీ గారు, ఆ కుటుంబం నుంచి రాజీవ్ గాంధీ వచ్చారు. అలాంటి రాహుల్ గాంధీ బీజేపీ చేస్తున్న మత రాజకీయాల్ని నాచ్ గానాగా చెబితే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అండ్ అదే అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అసలు స్థానికులకు అక్కడ ప్రవేశం ఉందా? స్థానిక గ్రామస్తుల్ని పిలిచారా? భారతదేశంలో మీలాంటి సెలబ్రిటీలని, మీ అన్నలాంటి సెలబ్రిటీని పిలిచారు. కానీ ఎక్కడో దక్షిణాదిన ఉన్నవాళ్ళని, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య రామ మందిరానికి దగ్గర ఉన్న గ్రామస్తుల్ని పిలవలేదు కదా. మరి దాన్ని రాహుల్ గాంధీ ఖండిస్తే తప్పేముంది? దేశంలో వివిధ ప్రాంతాల నుంచి సెలబ్రిటీలు పిలిచినట్టు కానీ స్థానికుల్ని పిలవచ్చు కదా. మరి స్థానికుల ప్రమేయం లేకుండా జరిగిన ప్రాణప్రతిష్ఠను రాజుగానే అన్నాడేమో. కానీ కుటుంబ నేపథ్యం అనేది ఒకటి ఉంది కదా. ఆ నేపథ్యాన్ని బట్టన్నా మీరు ఆయన గౌరవించాలి కదా. మీరేదో రాహుల్ గాంధీని తులనాడితే మీరేమన్నా రాహుల్ గాంధీ కుటుంబానికి ఈక్వల్ అవుతారనుకుంటున్నారేంటి? ఇంకో జన్మెత్తాలి మీరు. మీ కుటుంబం నుంచి ఎవరన్నా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారా? మీ కుటుంబం నుంచి ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పించలో ఉన్నారా? మీ కుటుంబం నుంచి ఎవరైనా దేశం కోసం ప్రధాని పదవిలో ఉండి ప్రాణాలు అర్పించలే ఉంటే చెప్పండి. మిమ్మల్ని కూడా అంతే గౌరవంగా చూస్తారు జనాలు. తర్వాత మీరు చెప్పిన ఇంకొక మాట, సెక్యులర్ ముసుగులో హిందూ మతాన్ని ఎవరు దూషించినా తప్పు అంటున్నారు. ఓకే, తప్పు. ఏ మతాన్ని ఎవరు దూషించకూడదు. కానీ సెక్యులర్ అనే పదం భారతదేశం యొక్క రాజ్యాంగంలో పొందుపరిచింది ఎప్పుడు? 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో. కానీ అంతకు ముందు కానీ సెక్యులర్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసిన తర్వాత కానీ అసలు సనాతన ధర్మం మీద అసలు ఎక్కడైనా చర్చ కానీ రచ్చ కానీ జరిగిందా? ఎక్కడ జరగని దాన్ని మీరు టైమ్ అండ్ అగైన్ సనాతన ధర్మం మీద దాడి జరిగింది. ఎక్కడ జరిగింది సార్ దాడి? సనాతన ధర్మం మీద నిజంగా ఈ 75 సంవత్సరాల్లో కానీ దాడి జరిగి ఉంటే భారతదేశంలో హిందూ మతం అనేది ఉండకూడదు కదా. ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీక.
అందుకనే ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చాలా కలిసి సఖ్యతగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి దేశంలో తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బీజేపీ అనే ఒక వైరస్ భారతదేశంలో మత రాజకీయాన్ని ప్రవేశపెట్టింది. ఆ బీజేపీ అనే పార్టీ ఎందుకు మత రాజకీయాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది అంటే, మండల్ కమిషన్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్ భారతదేశంలో ప్రవేశపెట్టిన రోజుల్లో ఓబీసీలు భారతీయ జనతా పార్టీకి దగ్గరైన క్రమంలో మండల్ కమిషన్ అనేది ఒకటి రావడము, ఓబీసీలకు రిజర్వేషన్ 27% ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఓబీసీలు బీజేపీ నుంచి దూరం అవుతున్న క్రమంలో ఈ ఓబీసీలందరినీ బీజేపీని తన ఫోల్డ్లో ఉంచుకునే దానికి ఒక హిందుత్వ ఎజెండాను ఎత్తుకొని రామ మందిరం అనే అంశాన్ని రామ్ తీర్థయాత్ర ఆ రోజు అద్వానీ గారు చేశారు. ఒక మండల్ కమిషన్ వల్ల ఓబీసీలు మనకు దూరం అయితే ఇబ్బంది, మనం రాజకీయంగా మనం అనుకున్న గోల్ని మనం అనుకున్న ఎజెండాని సాధించలేమని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం అద్వానీ అండ్ వాజ్పేయి కలిసి రామరాయరు రథయాత్ర అద్వానీ చేపట్టాడు. దానివల్ల మండల్ కమిషన్ వల్ల రిజర్వేషన్ పొందిన ఓబీసీలు కొంత ఎంప్లాయ్మెంట్లో ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు హిందుత్వం అనే ఒక చట్టంలో చిక్కుకొని బీజేపీ ట్రాప్లో పడిపోయి బీజేపీ ఓట్ బ్యాంక్గా మారిపోయారు ఉత్తరాదిలో వాళ్ళు. ఇది బీజేపీ మతాన్ని ఎలా వాడుకుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత అంశం, మీరు కోర్టులని లాగుతారండి సార్. కోర్టులు అనేవి భారతదేశంలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎగ్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలని ఒక జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం లేకపోతే, జ్యుడిషియరీ అనేది ప్రాపర్గా లేకపోతే, ఇండియాలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లేకపోతే భారతదేశం ప్రజాస్వామ్యంగా ఉండదు. ఎప్పుడో ఇది డిక్టటోరియల్ రిజిమ్గా మారిపోయేది. అలాంటి కోర్టుతో జ్యుడిషియరీతో తూలనాడతారు మీరు. అంటే మీకు తెలిసిన నాని ఫాల్కే వాళ్ళ తప్ప ఇంకెవరు మంచి జడ్జిలు లేరా, మంచి లాయర్స్ లేరా? అంటే అదే తిరుమల లడ్డూలో మీకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చుంటే, మీ దగ్గర సాక్ష్యాలు అడగకుండా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి సనాతనానికి అనుకూలంగా చెప్పుంటే జ్యుడిషియరీ మంచిది అయ్యేది అప్పుడు. అంటే మీరు ల్యాబ్ టెస్టులకు లడ్లు పంపించారా, కల్తీ జరిగిందని ప్రూఫ్లు ఏమున్నాయని అడగటం వల్ల మీరు కోర్టును రచనకు లాగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? అంటే మీకు అనుకూలంగా చెప్పుంటే కోర్టులు కూడా ఓకే, మంచివి. మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు సూడో సెక్యులర్లు. మీరు చెప్పిన తానా తందానా గానా భజానా చేస్తే మాత్రం వాళ్ళు సనాతనవాదులు, సనాతనీయులు, అంతేనా? తర్వాత ఇంకో అంశము, అసలు ఇంకోటి ప్రధానంగా ఇంకో మనం మాట్లాడుకోలేదు, దేశ సంస్కృతికి వెన్నెముక, దేశ మూల సంస్కృతికి వెన్నెముక రాముడు అన్నారు. తప్పు సార్, మీరు చాలా తప్పు మాట్లాడారు. రాముడు అనే దేవుడు బీజేపీ రాజకీయానికి వెన్నెముక లాంటివాడు తప్ప దేశ సంస్కృతికి కాదు. దేశ సంస్కృతికి ఇక్కడ తిరుపతి బాలాజీ గారు ఉన్నారు, భద్రాచలం రాముడు ఉన్నాడు, ఒంటిమిట్ట రామాలయంలో రాముడు ఉన్నాడు, తర్వాత వివిధ రాష్ట్రాల్లో వివిధ దేవుళ్ళు ఉన్నారు. సో భారత మూల సంస్కృతికి రకరకాల దేవుళ్ళు కారణం ఒక్క రాముడు కాదు. మీరు బీజేపీ యొక్క ఎజెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రుద్దుతున్నారనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్మెంటు. దేశ సంస్కృతికి మూలము రాముడు, వెన్నుముక లాంటివాడు అనేది మీరు బీజేపీ ఎజెండాలో నడుస్తున్న ఒక బీజేపీ ఏజెంట్, మీరు ఒక మనువాదుల ఏజెంట్ అని చెప్పేదానికి ఇదొకటి బెస్ట్ స్టేట్మెంటు. సో ఆంధ్రదేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎవరు మరి అప్పుడు? భద్రాచలంలో ఉన్న రాముడు ఎవడు? లేకపోతే ఒంటిమిట్ట రామాలయంలో ఉన్న రాముడు ఎవడండి? వాళ్ళు వెన్నుముకలు కదా భారతదేశ మూల సంస్కృతికి? ఒక్క అయోధ్య రాముడు మాత్రమే భారతదేశ మూల సంస్కృతికి వెన్నుముక? నో. అయోధ్య రాముడిని చాలామంది బీజేపీ రాజకీయాలకు వెన్నుముకలానే చూస్తారు. అయోధ్య రామాలయం అనే ఒక ఎపిసోడ్ భారత రాజకీయాల్లో లేకుండా ఉంటే బీజేపీ అనే పార్టీ భారతదేశ రాజకీయాల్లో కనుమరుగైపోయేది. అందుకనే బీజేపీకి అయోధ్య రాముడు అనే దేవుడు బీజేపీ రాజకీయాలకు వెన్నుముక లాంటి వ్యక్తి. తర్వాత మీరు మాట్లాడిన ఇంకొక అంశము, వీరత్వం చచ్చిపోయిందా? సనాతనాన్ని ఇంతలా తిడతా ఉంటే, ఇంతలా దూషిస్తూ ఉంటే మీరేం మాట్లాడరా అంటారు. సార్, వీరత్వం హిందువుల్లో చచ్చిపోలే, వీరత్వం చచ్చిపోయింది మీలో. చెప్తా అది ఎలానో. వీరత్వం ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయిందంటే
2019 ఎన్నికల్లో మీరు 2 స్థానాల్లో ఓడిపోయిన తర్వాత మీలో వీరత్వం చచ్చిపోయింది. మీలో ఉన్న చెగోవెరా స్ఫూర్తి చచ్చిపోయింది. మీలో ఉన్న అంబేద్కర్ స్ఫూర్తి చచ్చిపోయింది. మీలో ఉన్న భగత్ సింగ్ స్ఫూర్తి చచ్చిపోయింది. మీలో ఒక మనువాది చొచ్చుకొని వచ్చాడు. మీలో వీరత్వం అంతా చనిపోయిన తర్వాత గెలుపు కోసం మీరు వెళ్ళి మనువాదులు మోకాళ్ళ దగ్గర మోకరిల్లిపోయారు. సో మీలో వీరత్వం చనిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువుల్లో వీరత్వం చావలేదు, భారతదేశంలో ఉన్న హిందువుల్లో వీరత్వం చావలేదు. వీరత్వం ఏదన్నా ఎవరి దగ్గరన్నా చచ్చిందంటే మీలో చచ్చి ఉంటుంది. అందుకే మీరు పొత్తుల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మీరు చాలా బుక్ల నుంచి రెఫరెన్స్ తీసుకుంటున్నారు. నాకేమనిపిస్తుందంటే మీరు బుక్కుల్లో రెఫరెన్స్ తీసుకుంటున్న క్రమంలో ఇంక్లూడింగ్ మన ఆధునిక మహాభారతం ఈ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఈ బుక్లో కూడా మీరు రెఫరెన్స్ తీసుకున్నారు ఈరోజు. సో నాకేమనిపిస్తుందంటే మీకు అనుకూలంగా ఉండే స్టేట్మెంట్స్ మాత్రమే మీరు రెఫరెన్స్గా తీసుకుంటున్నారు తప్ప ఆ బుక్ యొక్క హోలిస్టిక్ అవుట్లుక్ని మీరు రెఫరెన్స్గా తీసుకోరు. ఎందుకంటే బుక్ యొక్క హోలిస్టిక్ అప్రోచ్ని మీరు అవుట్లుక్గా తీసుకుంటే మీరు మనువాదిలా మాట్లాడకుండా మానవతావాదిలా మాట్లాడతారు. కానీ మీలో అణువణువున మనువాది బయటపడుతున్నాడు తప్ప మానవతావాది అనేవాడు నాకు ఎక్కడా కనపడట్లా. దానికి రెఫరెన్స్ మీరు ఒకటి మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది ఒక మతానికి అగెనిస్ట్గా ఇంకో మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మీరు మాట్లాడిన ఇంకో అంశము భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతనాన్ని ఒంటరి చేసి చూడటం కాదు కదా. ఎవరు చూశారండి భారతదేశంలో సనాతనాన్ని ఒంటరిగా ఎవరు చేస్తున్నారు సార్? మొన్న జరిగిన వినాయక చవితిలో చాలామంది ముస్లిమ్స్ వచ్చి నిమజ్జనాల్లో డాన్స్ చేశారు కదా. ఎవరు సనాతనాన్ని ఒంటరి ఎవరు చేస్తున్నారు? బీజేపీ సనాతనాన్ని ఒంటరిగా ఉంచి వేరే మతాలని దీనికి శత్రువులుగా చూపి ఓట్లు దండుకొని రాజకీయాలు చేసేదానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ సనాతనాన్ని ఒంటరి చేస్తుంది. భారతదేశంలో ఏ అన్య మతస్థుడు చేయట్లా, హిందూ మతస్థులు అంతకంటే చేయట్లా. ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే సనాతనాన్ని భారతదేశంలో ఒంటరిని చేస్తున్నారు. తర్వాత మీరు మాట్లాడిన ఇంకొక అంశము సనాతనాన్ని చంపేశారంటారు. నేను ఇందాక మళ్ళీ చెప్తున్నా, సనాతనాన్ని చంపిన దాంట్లో మీరు మీ తమ్ముడు నాగబాబు గారు ఎక్కువ ఉన్నారు. దేవుడు అనేది ఒక కల్పితము, మానవుడు సృష్టించింది అని నాగబాబు గారు అన్నారు. మీరు నిరంకారాన్ని పూజిస్తారని ఒకసారి అంటారు, చెగోవెరా అని ఒకసారి అంటారు, తర్వాత భగత్ సింగ్ అని ఒకసారి అంటారు. తర్వాత మీ నాన్నగారు దీపారాధన నుంచి సిగరెట్ కాల్చారని హిందువుల మనోభావాలని ఘోరంగా అగౌరవపరిచింది, హిందువుల మనోభావాలని కించపరిచింది మీరు, మీ అన్న నాగబాబు గారు. తర్వాత ఈరోజు 2014 జనసేన ఆవిర్భావ సభ నుంచి నేను మీ ప్రతి మీటింగ్ని ఆల్మోస్ట్ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటున్నాను. మేబీ మీ దగ్గర పనిచేసిన తర్వాత, మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం వినడం తగ్గించానేమో. బట్ మొట్టమొదటిసారిగా ఈ 10 సంవత్సరాల్లో మీ నోటి నుంచి ఒక అద్భుతమైన పేరు విన్నాను సార్. ఆ పేరు ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి, నవభారత్ నిర్మాణం చేసిన వ్యక్తి, భారతదేశానికి పిఎస్యూస్ తర్వాత ఇరిగేషన్ డ్యామ్స్ని టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని నేమిన్క్లేషన్ చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఈ 10 సంవత్సరాల్లో మీ నోటి నుంచి ఫస్ట్ టైం విన్నాను. మేబీ ఈ 10 సంవత్సరాల్లో మీరు జవహర్లాల్ నెహ్రూ గారి పేరు తీసుకోలేదంటే మీ బాస్, మీ గురువు నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దగ్గర మీకు ఏమైనా మార్కులు తగ్గుతాయని అతని పేరు తీసుకోలేదేమో నాకు డౌట్ ఉండింది. బట్ ఈరోజు అప్రిషియేట్ చేయదగ్గ అంశం ఏమన్నా ఉంది అంటే మీ మాటల్లో జవహర్లాల్ నెహ్రూ గారి పేరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి మాట్లాడేటప్పుడు తీసుకోవడం ఒక్కటే ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో కొంచెం బెటర్ మాట. అది తప్ప మీరు మాట్లాడిందంతా మత రాజకీయాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మాట్లాడు తప్ప అది వారాహి డిక్లరేషన్ అయితే కాదు, అది మత విద్వేషాలు రెచ్చగొట్టే డిక్లరేషను, అది వారాహి డిక్లరేషన్ సభ కాదు, అది ముమ్మాటికి కట్టుకథలు చెప్పే డిక్లరేషన్ సభగానే చూడాల్సింది. తర్వాత మీరు మాట్లాడింది ఇంకొకటి, వారాహి డిక్లరేషన్లో మీరు మాట్లాడింది థర్డ్ పాయింట్, దేవాలయాలు జస్ట్ పూజలు చేసుకునే ప్రాంతమే కాకుండా అవి విద్య, వైద్యము, పర్యావరణాన్ని సంరక్షించే, సంస్కృతులను పరిరక్షించే ప్రాంతాలుగా ఉండాలంటున్నారు. కానీ ఈ పాయింట్ బీజేపీకి నచ్చదు కదా సార్. బీజేపీకి ఆలయాలంటే రాజకీయ కేంద్రాలుగానే చూస్తారు కదా. రాజకీయాలు మించి బీజేపీ ఆలయాలను ఇంకోలా చూడదు కదా. మరి ఈ పాయింట్ బీజేపీ వాళ్ళ తలకి ఎక్కుద్దా అసలు? మీరు ఏదో రాసుకొచ్చేసారు, లేకపోతే ఎవరో రాసిస్తే మీరు చదివేసి ఉంటారు. ఈ బీజేపీకి
దేవాలయాల్లో విద్య పర్యావరణ సంరక్షణ అంటే బీజేపీ వాళ్ళ మైండ్కి ఎక్కుద్దా, వాళ్ళ మస్తిష్కానికి ఎక్కుద్దా? అసలు ఛాన్స్ ఉందంటారా? తర్వాత మీరు టైం అండ్ అగైన్ ఈరోజు జ్యుడిషియరీని తూలనాడారు. సో లాస్ట్ డికేట్లో టీటీడీలో అరాచకాలను అవకతవకలు జరిగినాయి అన్నారు. ఈ లాస్ట్ డికేడ్ అంటే ఒక 5 సంవత్సరాలు మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూట్ చేసిన బాడీ కూడా ఉంది కదా, అప్పుడు అందులో కూడా అవకతవకలు జరిగినాయని డైరెక్ట్గానే మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క టీటీడీ బోర్డుని కూడా మీరు ప్రశ్నిస్తున్నట్టే ఉంది కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియరీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో మీడియా ముందు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని కోర్టు ఒక తను మొన్న లడ్డూ ప్రస్తావన కేసు గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కెమెరా మాట్లాడారు, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మీడియా మాట్లాడారు. అది ఎన్డీఏ మీటింగ్ కావచ్చు, కానీ కెమెరాలు పెట్టున్నారు కదా, మీడియా ఉంది కదా, మీరు మాట్లాడింది టీవీలో వచ్చింది కదా, మరి మీడియా ముందు మాట్లాడలేదని ఏం మొహం పెట్టుకొని అంటారండి మీరు? అసలు మీరు దేవుడు మాల్లో ఉంటే అబద్ధాలు ఎలా ఆడుతున్నారు? అసలు కెమెరాలు లేవా? అవి మీడియాలోకి రాలేదా? మీడియాలోకి రాకుండానే ఆంధ్ర రాష్ట్రం మొత్తం చర్చ జరిగిందా తిరుమల లడ్డు గురించి కల్తీ జరిగిందనేసి? ఎందుకు మాలేసుకొని అబద్ధాలు ఆడతారు మీరు? అసలు దీక్షలో ఉండి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండి అబద్ధాలు ఎందుకు ఆడతారు మీరు అసలు? తర్వాత ఒకే రోజు గ్రామ సభలు 1300 పైచిలకు గ్రామ సభలు కండక్ట్. సార్ మీరు ఉన్నా లేకపోయినా 6 నెలలకు ఒకసారి గ్రామ సభ జరగాల్సిందే. గ్రామ సభకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది, అది మీరు ఇచ్చింది కాదు, లేకపోతే మీ పెద్దన్నో మిమ్మల్ని పైనుండి నడిపించే బీజేపీ వాళ్ళు ఇచ్చింది కాదు. రాజీవ్ గాంధీ గారు 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి లోకల్ బాడీస్కి కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ ఇవ్వాలని పూనుకున్నారు. ఆయన టెన్యూర్ లెవెల్ ఆ తర్వాత వచ్చిన పివి నరసింహారావు గారు ఇచ్చారు. అది బీజేపీ వాళ్ళు ఇచ్చింది కాదు, మీ గురువులు ఇచ్చింది కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చింది అంతకంటే కాదు. సో మీరు ఏదో గొప్పలు చేసినట్టు చెప్తారేంటి? కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావో అంటారు మీరు అప్పుడప్పుడు. 2014లో మరీ బలంగా అన్నారు, కానీ కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టాలు లేకపోతే లేదు కదా. భారతదేశానికి రాజ్యాంగం తీసుకొచ్చింది మెజారిటీ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నప్పుడే కదా. మెజారిటీ కాంగ్రెస్ లీడర్సే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఈ గ్రామ సభలకు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఏంటి మీరు కాంగ్రెస్ హటావు అనేది? అండ్ మీరు ఈరోజు మాట్లాడిన లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ జరిగింది కూడా కాంగ్రెస్ టెన్యూర్లోనే కదా. ఇందిరాగాంధీ గారి చొరవతోనే కదా బంగ్లాదేశ్ లిబరేట్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి లిబరేట్ అయ్యి బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఇంకేంటి సార్ మీరు కాంగ్రెస్ హటావు అంటారు? తర్వాత వారాహి డిక్లరేషన్ అనేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కేసుల గురించి ఒక రకమైన ఎలిగేషన్ చేసేదానికి పెట్టుకున్నారు తప్ప ఇందులో మతపరమైన చిత్తశుద్ధి ఏదన్నా ఉందా మీకు? అసలు వారాహి డిక్లరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ? నిజంగా మీకు వారాహి డిక్లరేషన్ అనే ఒక అంశమే మీ మైండ్లో ఉంటే దీన్ని రాజకీయానికి వాడుకోవద్దు కదా. ఇక్కడ క్లియర్ ఒక థింగ్ ఈజ్ వెరీ 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 క్లియర్. బీజేపీ మతాన్ని రాజకీయానికి వాడుకుంటుంది, మీరు తిరుమల లడ్డు అంశాన్ని సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు, ఆంధ్ర సమాజంలో పోలరైజేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. అందుకనే మీరు టైమ్ అండ్ అగైన్ రకరకాల అటైర్స్ రకరకాల దీక్షలతో పూనుకొని ఉన్నారు. నిజంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్తో మీరు గొడవ పెట్టుకునేదానికి వచ్చాను అనే మాట మీరు అంటే వెళ్ళి చెన్నైలో మీటింగ్ పెట్టండి, అక్కడ తేల్చుకోండి మీరా ఉదయనిధి స్టాలినా అనేది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు సార్ మీకు ఓట్లేసి మిమ్మల్ని పిఠాపురం ప్రజలు ఎమ్మెల్యే చేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని క్యాబినెట్లోకి డిప్యూటీ సీఎంగా తీసుకున్న పాపాన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు సార్ ఈ సనాతన ధర్మం అని ఒకటే గోల? ఎందుకు? మీరు అభివృద్ధి చెప్పండి, షణ్ముఖ వ్యూహం గురించి మాట్లాడండి. మీరు చెప్పిన షణ్ముఖ వ్యూహం మీరే డిజైన్ చేశారు, మీరే రాశానని చెప్పారు. అది లేకపోతే బాబు సూపర్ 6 గ్యారంటీల గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఎప్పుడు పూర్తవుతుందో రూట్ మ్యాప్ ఏంటో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో దాని గురించి మాట్లాడండి. ఈ ముసుగులో మీరు చేస్తున్న ఈ తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతున్న రాజకీయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతుందని అంటున్నారు, దాని గురించి మాట్లాడండి సార్. అసలైన అంశాన్ని పక్కన పెట్టేసేసి బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలను బలంగా చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర హితానికి అంతకంటే మంచిది కాదు. రాజకీయంగా మీకు అధోపాతాళానికి తొక్కే అంశమే తప్ప ఇది మిమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే అంశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాబోదు. ఇది చాలా ఘంటాపదంగా చెప్తున్నాను నేను ఈ అంశాన్ని. మీరు ద మూమెంట్ మతం 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 అనేసి మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చొప్పించే ప్రయత్నం చేస్తే
మీరు రాజకీయంగా అధోపాతాళానికి వెళ్తారు. మీరు మతం అనే అంశాన్ని రాజకీయ స్వార్థం కోసం బలంగా వాడాలని చూస్తున్నారు. అది రాష్ట్రానికి మంచిది కాదు, మీ రాజకీయాలకు అంతకంటే మంచిది కాదు. మీ రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు చేయండి, డెవలప్మెంటల్ రాజకీయాలు చేయండి, వెల్ఫేర్ రాజకీయాలు చేయండి, మత రాజకీయాలు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ని మీ స్వార్థ మత రాజకీయాల కోసం వాడుకోవద్దు. థ్యాంక్ యూ.